హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే ఇంట్లో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము. అందుకోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా కోస్తున్నాను. ఎన్ని జనరేషన్స్ మారుతున్నా సరే మా ఇంట్లో మాత్రం మారంది ఏదైనా ఉందంటే ఇదిగోండి ఈ కత్తిపీట అనమాట. కట్ చేసుకునేందుకు ఎన్ని చాకులు తెచ్చినా ఇంట్లో ఎన్ని రకాల చాకులు ఉన్నా సరేను ఈ కత్తిపీటనే అలవాటు. ఎందుకో దీనిపైన ఈజీగా అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మీ ఇంట్లో కూడా కత్తిపీటను యూజ్ చేస్తున్నారా? చేస్తే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎందుకో ఇలా కూర్చొని కట్ చేసుకుంటే అదో కంఫర్ట్ అనమాట. ఈవినింగ్ అయితే చీకటి అయిపోయింది కాబట్టి లైటింగ్ అయితే సరిగా లేదు, ఏమీ అనుకోవద్దండి. అలాగే నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నా ఛానల్ వచ్చేసి కొత్త ఛానల్ కాబట్టి ఒకసారి నా వీడియో వస్తే మళ్ళీ నా వీడియోస్ వస్తాయో రాదో మీ వరకు నాకైతే తెలియదు. కాబట్టి వీడియో ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా? ఇప్పటి వరకు మన ఛానల్ని 12 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా ఒక్క సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే నాకు ఇంకా కొత్తగా చేయాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనేసి నాకు అనిపిస్తుంటుంది. అంటే నాకే కాదు, ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఎవరైనా మన వీడియోస్ చూసి లైక్ చేసి మన కంటెంట్ ఒకరికి నచ్చితేనే కదా మనకి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. అలాగే నేను చేసే ప్రతి పనిలో కూడా ఇదిగోండి మా అక్క వాళ్ళ పాప అనమాట. ప్రతి పనిలో కూడా నాదొక చెయ్యి అని చేస్తుంది. అదేంటో ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇంటి పనులన్నింటిలో కూడాను వస్తాను అని ముందుకు వస్తుంటారు. నేను వద్దు అన్నా సరే నాతో పాటు చేస్తాను అంటుంది అనమాట. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే చేస్తారు.